సాంగ్ బాగుంది, దీనికి చేద్దాం. తనన్నట్ట పోనే పోనీ అవ్వుకు సింత పంచయ్యని అవ్వు, ఇంతోడివే గాని సంటోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కవు గిల్లు దాటేసి ముట్టేసి ఉంటావు, పిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టిన ఆడవాళ్ళకి ఇది ఒక పిచ్చి అయిపోయింది. రీల్స్ అని షార్ట్స్ అని తెగ చేస్తున్నారు. ఒకసారి ఆయనకి చూపిద్దాం. నిరూప్ ఎలా ఉంది? సూపర్గా చేసావు. ఈ వీడియో బాగుంది. ఈ వీడియో కూడా బాగుంది. ఏంటి వాట్సాప్, ఏంటి వీడియో? ఏంటి, ఏమైంది? మా ఫ్రెండ్ కాల్ చేసింది. ఎవడీడు ఇలాంటి వీడియో పంపించాడేంటి? ఎవరు నువ్వు? ఏంటా వీడియో? చూసావుగా, అర్థం కాలేదా? పిచ్చి పిచ్చిగా ఉందా? పోలీసులు కంప్లైంట్ చేస్తా. చా అవునా, చేసుకో చేసుకో. ఎవడ్రా నువ్వు? నేనెవడైతే నీకెందుకు, వీడియోలో మాత్రం భలే కనిపిస్తున్నావు. ముందు ఆ వీడియో డిలీట్ చేయి. వీడియో డిలీట్ చేయడానికా నీకు పంపించింది? ఆ వీడియోలో ఉంది నేను కాదు, ఆడెవడో నాకు తెలీదు. అచ్చా, సాయంత్రానికి ఈ వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా ఫేస్బుక్లో, అలాగే నీ మొగుడుకు కూడా సెండ్ చేస్తా. అసలు నీకేం కావాలరా? ఇప్పుడు నువ్వు బాగా నచ్చావు బేబీ, 10,000. సరే సెండ్ చేస్తున్నా చూడు. సెండ్ చేసా చూడు. వీడియో డిలీట్ చేయి. ఇంకోసారి ఏ వీడియో నా పంపించావో డబ్బుల కోసమే ఇదంతా, లేకపోతే ఈ వీడియో నాకెందుకు? ఏంటి సౌమ్య, ఏంటి ఎలా ఉన్నావు? ఏం లేదండి, నా ఫ్రెండ్ రమ్యకి హెల్త్ ప్రాబ్లం అయితే 10,000 ట్రాన్స్ఫర్ చేశాను. వెరీ గుడ్, మంచి పని చేసావు.
ఏంటి మళ్ళీ వచ్చింది వీడియో? చూసావా నీ శృంగార లీలలు కొత్త కొత్త వాళ్ళతో? అసలు ఎవడ్రా నువ్వు నన్ను ఇలా చంపుతున్నావు? ఈసారి 20,000. లాభం లేదు, ఈ విషయం ఇంకా ఆయనతో చెప్పాల్సిందే. సౌమ్య, కొంచెం వాటర్ తీసుకురా. తీసుకోండి. ఏంటిది డల్గా ఉంది? ఏంటి సౌమ్య డల్గా ఉన్నావు? హెల్త్ బాగాలేదా? అదేం లేదండి, బాగానే ఉన్నాను. లేదు లేదు, 2 days నుంచి వస్తున్నా. ఏదో ఆలోచిస్తున్నావు, ఎక్కడో ఉన్నావు. ఏమైంది నీకు? ఏం సౌమ్య, ఏమైందిరా నీకు? నేనే తప్పు చేయలేదు నిరు, వాళ్ళెవరో నాకు తెలీదు. నన్ను నమ్ము నిరు. ఏడోక ఏడోక ఏడో మాట ఏడో. నీకు వీడియో పంపించిన వాడే మార్నింగ్ నాకు పంపించాడు. నీ పిల్లం నిజ స్వరూపం చూడు అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. 50,000 అడిగాడు. లేదంటే సోషల్ మీడియాలో పెట్టి కంపు కంపు చేస్తానన్నాడు. నేనే తప్పు చేయలేదు నిరు, నన్ను నమ్ము, నీ మీదొట్టు. అరే అరే అరే, లేలే కూర్చో. సౌమ్య, నువ్వేంటో నాకు తెలీదా? అందరినీ వదిలేసి వచ్చావు, నేను నిన్ను అనుమానిస్తానా? కానీ ఈ వీడియో ఒక్కసారి కాదు, 1కి 100 సార్లు చూశాను. కానీ నాకెందుకో డౌట్ వచ్చింది. సైబర్ క్రైమ్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఈ వీడియో చూపించా.
నువ్వు నా బంగారం. ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీతో ఎడిట్ చేసిన వీడియో అని, ఫేక్ వీడియో అని తేలింది. ఏ అయ్యా అంటే? ఏఐ అంటే హాయ్ రా. అరే శివ, నువ్వా? రా 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 రా. శివ నా వైఫ్. నమస్తే. నమస్తే సార్, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఏఐ అంటే ఏంటో అడిగావు కదా, నా ఫ్రెండ్ శివ చెప్తాడు. చెప్పరా శివ? అమ్మ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. మీకు క్లారిటీగా చెప్పాలంటే ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. శోభన్ బాబు మళ్ళీ పుట్టాడని చాలా వీడియోస్ వచ్చినాయి. మీకు గుర్తుందా? అవునండి, ఇన్స్టాలో నేను చూశాను. సేమ్ టు సేమ్ అలాగే అందంగా ఉన్నారు. నిజంగా ఉన్నారు అనుకున్నాను. ఎస్, మీలాగే అందరూ నిజమే అనుకున్నారు. కానీ ఏఐ టెక్నాలజీతో వేరే ఎవరిదో వీడియోకి శోభన్ బాబు తల సెట్ చేసి క్రియేట్ చేశారు. అదే ఏఐ మహిమ. అవునా? అమ్మ దొంగ సచ్చినోళ్ళు. ముందుకు వెళ్తా కొత్త కొత్త టెక్నాలజీ కనిపెడుతూ ఉంటే దీన్ని కొంతమంది తప్పుగా వాడుతున్నారు. సరే, ఆ తర్వాత ఏమైంది సార్? పట్టుకున్నాంలే. అలాగే రకరకాల మోసాలు. మరి ఇలా మోసపోవాల్సిందేనా? వాళ్ళు ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు తప్పు చేయకపోయినా భయపడి లోకానికో, తండ్రికో, భర్తకో ఈ సమాజంలో ఎక్కడ పరువు పోతుందో అని. ఎందుకంటే నిజం కన్నా అబద్ధం ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది కాబట్టి. నిజమే సార్, నేను భయపడ్డాను మీరు చెప్పినట్టే. టెక్నికల్గా ప్రొఫెషనల్ దొంగలు వాళ్ళు. మీ వీడియోస్ ఇన్స్టాలోనో, ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో తీసుకొని ఏఐ టెక్నాలజీతో మార్పింగ్ చేసి మన ఫోన్ నెంబర్లు పట్టుకొని ఇదిగో ఇలా బ్లాక్మెయిల్ చేస్తారు. అంతేగాని ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టి ఎంతవరకు డబ్బులు లాగుతారో అంతవరకు లాగుతారు. మీ ఆడవాళ్ళు ఏ కంప్లైంట్ ఇవ్వరని ఆ సైబర్ నేరగాళ్ళకి బాగా నమ్మకం ఎక్కువ. అవునా? దొంగ సచ్చినోళ్ళు. మరి దీనికి మార్గం ఏంటి సార్? అమ్మ, ఒకటి గుర్తుంచుకో, అమ్మాయిలు మీకు కూడా మీరే తప్పు చేయనప్పుడు భయపడకండి. ముందుగా మీ వాళ్ళకి చెప్పండి. ఏం దాచకుండా ధైర్యంగా బయటికి రండి, కంప్లైంట్ ఇవ్వండి. అంతేకాని ఏ తప్పు చేయనప్పుడు తప్పు ఒప్పుకొని లొంగిపోయి డబ్బులు, మానం, ప్రాణం పోగొట్టుకోకండి. అర్థమైందా? అర్థమైందా నా శ్రీమతి గారు? మరి ఆడెవడో ఆ ఎదవరు పట్టుకున్నారా? సైబర్లో వీడున్నాడు కాబట్టి ఫోన్ నెంబర్ ద్వారా వాడిని కనుక్కుని మొత్తం గక్కించాడు. మార్నింగే వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేద్దాం. ఎందుకండి, అవసరమా పోలీసులు, కేసులు? మీరు మారరా? అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. సరదాగా అన్నానులేండి. కంప్లైంట్ ఇచ్చి వాడి చర్మం ఒలిపిస్తా. వీడే కాదు, ఏ ఎదవనా కొడుకు అమ్మాయిలతో ఆడుకుంటే ఖబర్దార్. కరెక్ట్గా చెప్పారు మేడం. మరి నేను వెళ్ళొస్తా. ఓకే, బాయ్ రా. ఓకే ఓకే, బాయ్ రా. నిజమే ఫ్రెండ్స్, ఈ మధ్యన సెలబ్రిటీసు, యాక్టర్సు ఈ సమస్య బారిన పడి ఇబ్బంది పడిన వారే. కొంతమంది భయపడి గుట్టుగా ఉన్నవారు, మరికొంతమంది బయటకు వచ్చి బుద్ధి చెప్పిన వారు ఉన్నారు. అమ్మాయిలు భయపడతారా, బుద్ధి చెప్తారా? మీరే తెలుసుకోండి. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అవేర్.